సేవలు అందించాలన్న చిత్తశుద్ధి ముందు సౌకర్యాలలేమి అక్కడ తలదించుకుంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడికి పూర్వ విద్యార్థుల సాయంతో ఈ టెక్నో బోధన పరిచయం చేశారు అక్కడి ఉపాధ్యాయులు. తరగతి గదుల కొరత, అరకొర సౌకర్యాలతో కోనరిల్లే ప్రభుత్వ పాఠశాల కోవలోనిదే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పారమంచాల పాఠశాల. అక్కడి ఉపాధ్యాయులు సౌకర్యాలు కల్పించని ప్రభుత్వ తీరును నిందిస్తూ కూర్చోలేదు. శతాబ్ది ఉత్సవాల నేపథ్యంతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధికి విరాళాలు సేకరించారు. ఆ నిధులతో ఈ టెక్నో బోధన ప్రారంభించారు. ఈ టెక్నో స్కూల్ పెట్టడం వల్ల ఏమంటే విద్యార్థులకి అంశాలు పూర్తిగా సులభతరంగా అర్థమవుతుంది సార్. అయిన తర్వాత లైవ్ ప్రోగ్రామ్ ఉన్నట్లు ఉండడం వలన విద్యార్థులు కూడా చాలా ఆసక్తికరంగా విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు సార్. కంప్యూటర్ ద్వారా అంటే ఒక్కొక్కసారి ఒక 6-7 మంది కంటే ఎక్కువ విద్యార్థులను తీసుకోలేని చూపించలేని పరిస్థితి ఏర్పడడం వల్ల మా హెచ్ఎం సార్ అయిన నారాయణ స్వామి వారి సార్ వల్ల ఆ సార్ గారు ఉండి ప్రొజెక్టర్ ద్వారా బోధించినట్టయితే చాలా బాగుంటుంది కదా అనే ఆలోచన సార్ ఇవ్వడంతో ప్రోడక్ట్ తేవడం జరిగింది. మా పాఠశాలలో 90% అటెండెన్స్ రావడానికి కారణం కూడా మా ఈ కంప్యూటర్ ప్లస్ ఈ మేము చెప్పేటువంటి టీఎల్ఎం అని గర్వంగా చెప్తున్నాం. నిధులు సద్వినియోగపరుస్తున్న తీరు, ఉపాధ్యాయుల చిత్తశుద్ధి ఆ పాఠశాలకు మరిన్ని విరాళాలు వచ్చేలా చేసింది. అధికారుల అభినందనలు తోడయ్యాయి. అంతే, సమస్యలతో విద్య పడకేసిన పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి కొలువు తీరుతోంది. సుద్దుముక్క అంటని నల్లబల్ల చూడటం ఇష్టం లేక పాఠశాలకు వెళ్లమని మారం చేసే పిల్లలు వెండితెరను తలపిస్తున్న ఈ టెక్నో బోధన కోసం క్రమం తప్పకుండా బడిబాట పడుతున్నారు. మాకు మా సార్ వాళ్ళు చాలా బాగా పాఠాలు చెప్తున్నారు. బోర్డు మీద చెప్పే కంటే మాకు టెక్నో బోధన వింటూ ఉంటే ఎన్నో సార్లు గుర్తు పెట్టుకుంటున్నాం. మేము మాకు రైమ్స్ అన్ని చూపిస్తున్నారు. భూమి ఎలా ఉంటుంది, చంద్రుడు సూర్యుడు ఎలా ఉంటున్నారో అలా చూపిస్తున్నారు సార్. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలకు పంపలేక ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్య అందుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్న పేద ప్రజలు పారమంచాల ఉపాధ్యాయులు చేస్తున్న బోధనతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ప్రాజెక్టు ద్వారా అది స్కూల్ గురించి అవి పాఠాల గురించి బాగా చెప్తున్నారు. దాంట్లో చెప్పేదానికంటే దాన్ని చూసి బాగా నేర్చుకుంటున్నాము. బాగా మా సార్లు బాగా చెప్తున్నారని చెప్పి మాకు ఇంటికి వచ్చి మాతో చెప్తారు సార్. వారానికి ఓసారి పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం కంటే పిచ్చాపాటి కబుర్లపైనే దృష్టి నిలిపే అయ్యేవాళ్లతో సర్కారు బడులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతున్న తరుణంలో పారుమంచాల ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయం.